స్తోత్రం 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 స్తోత్రం. దయగల తండ్రి నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. మరొకసారి ఉదయకాల సమయంలో మీ పాదముల చెంతకొచ్చుటకు ఇచ్చినటువంటి తరుణం కొరకై మీకు స్తోత్రాలు. గడిచిన ఉదయకాలము మీ యొక్క సన్నిధిలో నుంచి మేమందరం బయలుదేరినటువంటి ఆ మందిర క్షణాలు మొదలుకొని 24 గంటలు మీ ప్రత్యేకమైనటువంటి రెక్కచారణ భద్రపరిచినందుకై మీ కోటాను కోట్ల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దయగల తండ్రి, ఉన్నవాడు అనువాడు అతికాంక్షణీయుడు మా కాపరి మా పోషకుడు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరే మాకు కంచెగా ఉండి సజీవ లెక్కలు కాచి కాపాడినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ దినములు చూడలేక ఇందులో వారి ఆత్మలు ముగించి ఉండవచ్చు. దయగల తండ్రి, మేమైతే సజీవులుగా ఉన్నాము. సజీవులే కదా మీ నామమును సన్నతించేది అని మీరు సెలవిస్తూ వచ్చారు. ఉదయకాల సమయంలో మరొకసారి దేవా మీ యొక్క కృపను ఆశ్రయిస్తున్నాం. గడిచిన దినమంతట్లో మా ద్వారా ఏదైనా నీకు ఆయాసకరమైనటువంటి కార్యక్రమం జరిగి ఉంటే, అయానికి ఇష్టమైనటువంటి కార్యక్రమం మా జీవితంలో జరిగి ఉంటే, అయా దయతో మమ్మల్ని కడగండి ప్రభువా, మమ్మల్ని శుద్ధీకరించండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు? పరిశుద్ధురా, మమ్మల్ని బాగు చేయువాడుగా మీరు దిగరండి. మీ ఆత్మచేత మమ్మల్ని దర్శించండి దేవా. నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. మమ్మల్ని శుద్ధులుగా చేయమని మేము వేడుకొని చూన్నాము. దయగల తండ్రి, నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. మీ కృపలో ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి అయ్యా. మా తలంపులు, మా ఆలోచనలు, మా ఊహ, మా హృదయం సమస్తమును వెరిగిన దేవుడవు తండ్రి. అయా మీ కృపలో మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి. మమ్మల్ని కడగండి, శుద్ధీకరించండి. మా స్థుతులు మీకు ఇష్టానుసారమైనటువంటి స్థితులుగా ఉండినట్టుగా కృప చూపించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు 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 వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసునాథా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మా ప్రాణప్రియుడా నీకు స్తోత్రం. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు నీకు స్తోత్రం. ప్రభువా, అనుదినము నూతనముగా మా పట్ల మీకు వాత్సల్యత పుట్టుచూ ఉన్నది కనుక నీకు స్తోత్రములు. వాత్సల్యత లేకపోతే మేము ఈరోజు బ్రతికి ఉండేవాళ్ళం కాదు. పరిశుద్ధాత్మదేవా, నూతన వాత్సల్యముతో మమ్మల్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోమని మేము వేడుకొంచూ ఉన్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఉదయకాల సమయంలో మరొకసారి నూతన కృపను నిండుగా మెండుగా మీరు మాకు దయచేసినందుకు ఆయనకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. దైవమా, మీ సిలువ చెంతకు చేరినటువంటి మమ్మల్ని మీరు త్రోసివేసే దేవుడు కాదు. నా ఎదుకొచ్చువాన్ని ఎంత మాత్రం బయటికి త్రోసివేయని సెలవిస్తూ వచ్చావు. సిలువ వైపు చూడమన్నావు ప్రభువా. అందరూ చూసినట్లు అతడు పైకెత్తబడినని మీరు సెలవిచ్చారు. ఉదయకాల సమయంలో ఆ కలవరి కొండ వైపు మేము చూస్తున్నాం. ఓ, ఆ సిలువలో ఉన్న శక్తి, సిలువలో ఉన్న క్షమాపణ, సిలువలో ఉన్న ఆశీర్వాదం, సిలువలో ఉన్న అభిషేకం, సిలువలో ఉన్న విడుదల, సిలువలో ఉన్నటువంటి దయ్యపు శక్తుల మీద విజయము, విజయోత్సవంతో మమ్మల్ని ఊరేగించడానికి సిలువలో మీరు మరణించినారు తండ్రి. ఆ సిలువ యందు దాగి ఉన్నటువంటి సకల ఆశీర్వాదముల చేత మమ్మల్ని తాకండి. నీకు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం.
సిలువను జోచో కొలదే శిల సమానమైన మనసు సిలువను జోచో కొలది శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరగుచున్నదిరా నలిగి కరిగి నీరగుచున్నదిరా ఈ సిలువే ఆశరా ఆయను సిలువయందే ముక్తి ఫలము చూచితిరా సిలువయందే ముక్తి ఫలము చూచితిరా ఆయనురా సిలువను ప్రాలియేసు పలికిన పలుకులను సిలువను ప్రాలియేసు పలికిన విలువలే ఆయనురా సిలువను తరచితి విలువ కందగరాని కృప సిలువను తరచితి విలువ కందగరాని కలుషమెల్లను పాపగజా సిలువే ఆశరా ఆయను పలువిద పదమూల రసితి ఫలితమేమి జానలేక పలువిద పదమూల రసితి సిలువయుదుటను నిలచినాడనురా సిలువయుదుటను నిలచినాడనురా సిలువే ఆశరా శరణు యేసు
దురితదూరుడా నిధరి చేరితిరా దురితదూరుడా సిలువే సిలువయందే ముక్తి ఫలము సిలువయందే ఈ సిలువే హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం. సిలువయందు మాకు ముక్తి లభించింది దేవా. సిలువలో దాగి ఉన్నటువంటి విజయము కొరకై నీకు స్తోత్రం. ఉదయకాల సమయంలో సిలువను ఆశ్రయిస్తున్నాం. ఓ గొలగొత్తా కొండకు మేము ఆశ్రయించినాం. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఓ ఆ కలవరి కొండ మీదికి మమ్మల్ని నడిపించినందుకై నీ వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. సిలువలో పడ్డ గాయాలు అనుభూతి మాకు అనుగ్రహిస్తున్నందుకై నీకు స్తోత్రాలు. అయా మీ సిలువ దర్శనమును చూసే కన్నులు మాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రాలు. ఆ వేదన అయా సిలువలో మీరు గార్చినటువంటి చెమట రక్తం ఏ రీతిగా అయితే కారిందో నేలను మీలుగా ఆ రీతిగా నా ప్రభువా ఈరోజు మా కన్నీరు ఏరులై పారాలి మీ యొక్క ప్రణాళిక కొరకు. మహారోదనతోనూ కన్నీళ్లతోనూ విజ్ఞాపన చేసినటువంటి మా ప్రాణప్రియుడా, మాకు అట్టి ప్రార్థన అట్టి భారంతో కూడుకున్న ప్రార్థన మాకు నేర్పించండి అయా. మా మీద అందరి మీద ప్రార్థనాత్మను కుమ్మరించండి, మీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. బిడ్డలారా, ఆ రీతిగా అందరం ప్రభునామాన్ని గణపరుస్తూ మనము శ్రేష్టమైన ప్రార్థన విజ్ఞాపనలు కలిగి ఉన్నాం. ప్రభు సన్నిధిలో మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఉన్నవాడు అనువాడు మన దేవుడు, ప్రార్థనలు ఆలకించే దేవుడు ఆయన. మనందరి ప్రార్థనలు కూడా మన దేవుడు ఆలకించుటకు సమర్థుడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చినటువంటి దేవుడు కనుక మన మధ్యలో ఆయన ఉన్నాడు. నమ్ముదాం, స్తుతిద్దాం, ప్రార్థిద్దాం. నశించిపోతున్న వారి కొరకు మనం అనుదినం ప్రార్థన చేస్తున్నాం. యేసు ప్రభు సిలువలో బలి అయినటువంటి కారణమే నశించిన దానిని వెతికి రక్షించటకైనా ఈ లోకానికి వచ్చినాడు. ఏ ఒక్కరు నశించడమైన చిత్తం కాదు కనుక అందరూ రక్షింపబడాలని మనం కోరుకుంటున్నాం. దేవుని ప్రణాళికలో ఉన్న వారిని దేవుడు సువార్త చేత ఆకర్షించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. అదే రీతిగా సువార్త కొరకైనటువంటి ద్వారాలు తెరవబడాలి. కోత విస్తారంగా ఉన్నది, కోత వారు కొద్దిమంది ఉన్నారు. మరి మంచి స్వార్థికులను దేవుడు లేవనెత్తినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. కొత్త వారిని పంపుము దేవా అని మనం వేడుకుంటున్నాం. దేవుడు కొత్త వారిని పంపాని మనకు అవకాశం ఉన్నంత వరకు గొప్ప స్వార్థ ద్వారాలు దేవుడు తెరిచినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. అదే రీతిగా నశించిపోతున్న అనేకులు రక్షింపబడి కూడా మరలా సత్యబోధలు లేకుండా నశించిపోతున్నారు. అట్టి వారి కన్నులు రెండవసారి దేవుడు వెలిగించి సత్యమందు వారిని ప్రతిష్ఠించినట్లుగా, వాక్య సారాంశమైనటువంటి బోధలో దేవుడు వారిని ప్రతిష్ఠించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ఆ సత్య గ్రంథాలు దైవజనుడు రంజిత్ ఫిర్గాడ్ ద్వారా దేవుడు రక్షింపజేస్తున్నాడు. ఆ గ్రంథాలు ప్రతి క్రైస్తవ కుటుంబంలోనికి వెళ్ళాలి. ప్రతి ఒక్క క్రైస్తవుడు యథార్థమైన మనసుతో దైవజనుడి యొక్క గ్రంథాలు ధ్యానించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ఈ యొక్క సకల అంశాలను బట్టి శేషరావు అన్న గారు మొదట ప్రార్థిస్తుండగా అందరం కూడా ఏకీభవిస్తాం. మనం అందరం ప్రార్థనలో ముందుకు సాగుదాం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. దయగల
తండ్రి, నీకు స్తోత్రం. మీ కృపలో ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ ప్రార్థన విషయం ప్రభుత్వం కావాల్సింది తీసుకొస్తున్నాం. మీరే ప్రభువా ప్రార్థన ఆలకించండి. యోగ్యమైన ప్రార్థన ప్రభుత్వం సహాయం చేయండి. ప్రభువా గారి కోసం ప్రార్థిస్తున్నాము. గారికి ప్రభువా మంచి ఆరోగ్యం దయచేయమని వేడుకొనిచున్నాను. కాలు వరకు మీరే ముట్టుకు గాయపడిన హస్తంలో చేత ముట్టుకు శివరక్తం చేత ప్రభావ శుద్ధి చేసి ప్రతి కణం కణము ప్రభావ బాగు చేసి మంచి ఆరోగ్యం ఇవ్వమని వేడుకొనిచున్నాను. స్వస్థత ప్రభావ స్వస్థతమైనటువంటి నిరాయుష్ని దయచేయమని వేడుకొనిచున్నాను. అనారోగ్యం కలిగిస్తున్నటువంటి దురాత్మను, చీకటి శక్తులను, మంత్ర శక్తులను నజరేటు యేసునామములో బంధించి పాత్రలో విసిరివేస్తున్నాము తండ్రి. దేవా గారికి వీళ్ళు పతోడై చుట్టూ అగ్నికంచెను వేసి ప్రభువ దుష్టుల కన్నులు ప్రభువ పడకుండా కాచి భద్రపరచమని వేడుకొరుచున్నాము తండ్రి. స్తోత్రం. ప్రభువ అయ్యగారు రాసినటువంటి గ్రంథాలన్నీ అన్ని భాషలలో ప్రభువ అన్ని అందుబాటులో వచ్చేటప్పుడు మీరు సహాయం చేయండి. గ్రంథాలు మీ నామం మెరిగిన ప్రతి ఒక్కరి చేతిలో గ్రంథాలు వెళునుగాకని ప్రార్థిస్తున్నాము. గ్రంథాలు తీసుకున్న ప్రతి ఒక్కరు ఆసక్తితో చదివి అందులో ఉన్న సత్యములు గ్రహించి ఇదే సత్యము ఇందులోనే కొనసాగాలనే తీర్మానంతో ప్రభువా మీ దగ్గరకు వచ్చేటప్పుడు మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాము తండ్రి. అసత్యము తొలగించమని వేడుకొనుచున్నాము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గ్రంథాలలో ఉన్నటువంటి గొప్ప సంగతులను ప్రభువా ప్రతి ఒక్కరు గ్రహించి వాటి ఎందుకు స్థిరపడి వారి రాకడకు సిద్ధపడినట్లుగా మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాము. కార్యము త్వరగా జరుగుటకు మీరు సహాయం చేయమని ప్రభువా మీ పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్కరిని నింపమని వేడుకొనుచున్నాము. మీ ఆత్మను కుమ్మరించి ప్రభువా పని వేగంగా చేయటకు మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాము. నశించిపోతున్న ఆత్మ కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. మేమైతే రక్షణ పొందినాం కానీ రక్షణ పొందకుండా ఇంకా ఎంతో మంది ఉన్నారు ప్రభు. అవునయ్యా, నశించిపోతున్న కన్నులు వెలిగించండి. స్వార్థను తీసుకుని వెళ్ళే ప్రభు అనేకులను లేవనింపచేయమని వేడుకుంటున్నాము. సేవకులను లేవనింపచేయమని వేడుకుంటున్నాము. స్వార్థను నమ్మి ప్రభా సత్యంలోకి రాకుండా ఉన్నవారు చాలా మంది ఉన్నారు. సత్యము తెలుసుకుని సత్యంలోకి వచ్చేటప్పుడు మీరు సహాయం. అసత్య బోధనలను నమ్మి ఎటువైపు వెళుతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. దేవునిలోనే ఉన్నామని చెప్పుకొని మీకు విరుద్ధమైన కార్యములలో బ్రతుకుతున్నారు. అట్లాంటి వాళ్ళ హృదయం కూడా కడిగి ప్రభు సత్యంలో గ్రహించి సత్యంలో స్థిరపడినట్టుగా మీరే సహాయం. దేవా మీకే వందనములు, స్తోత్రములు. ప్రభువా ప్రార్థన మీరే ఆనందాన్ని కలిగి మహిమా ఘనత ప్రభావములు పొందుతాం. మా యొక్క పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థించాలి. ఆమేన్. అదే రీతిగా దేవుని బిడ్డలారా, మరొకసారి అయ్యగారి యొక్క ఆరోగ్యం గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. మరొకసారి దేవుడు తనకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా తొలగించాలి. మరి ఎంతో వేగముగా ఆయన నిర్విరామంగా ప్రయాణంలో ఉంటున్నాడు. పరిచర్యార్థమై దేవుడు తన ప్రయాణాల్లో క్షేమం దయచినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. అయ్యగారి యొక్క గ్రంథాలు ప్రపంచ దేశ భాషలోనికి వెళ్ళాలి. దేవుడే అద్భుత కార్యం జరిగించాలి. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా త్వరలోనే అద్భుత కార్యం జరిగించినట్లుగా మంచి టెక్నీషియన్స్ని, మంచి సాఫ్ట్వేర్ని దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా మరొకసారి అయ్యగారి యొక్క ప్రసంగాలు కూడా అన్ని దేశ భాషలోనికి వెళ్ళాలి. ఆ యొక్క విలువైన సందేశం మరుగున పడిపోకుండా ప్రపంచమంతా దేవుడే తీసుకెళ్ళినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. అదే రీతిగా ఆగాపే సేవకులందరిని బట్టి మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రతి సేవకుని కుటుంబానికి దేవుడు మంచి ఆరోగ్యం దయచేయాలి, ఆర్థిక సమృద్ధి దయచేయాలి. ప్రతి సేవకునికి సొంత ఇల్లు, సొంత మందిరం దేవుడు అనుగ్రహించాలి. ఎంతోమంది సేవకులు మరి నిరాశ్రయులుగా, ఇల్లు లేని వారిగా
అదే రీతిగా మందిరాలు లేకుండా మరి రెంట్స్ హాల్లలో ప్రేయర్స్ చేసుకుంటున్న వారు, కిరాయి ఇళ్లలో ప్రార్థన చేసుకుంటున్న వారు ఉన్నారు. దేవుడే కనికరించి ప్రతి అగాపే దైవజనుని ఆశీర్వదించి ఆర్థిక సమృద్ధి దయచేయనట్లుగా, సకల చీకటి ఆటంకాలు కాలిపోయినట్లుగా మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి దైవజనుడి కుటుంబం, ప్రతి సత్య సంబంధి యొక్క కుటుంబం పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ఆరోగ్యం చేత నింపబడాలి, ఆర్థిక సమృద్ధి చేత నింపబడాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. మరొకసారి మనము ఈ యొక్క విలువైన అంశాలను బట్టి ప్రభుత్వంలో ప్రార్థన చేద్దాం. నవీందరి యొక్క అంశాలను బట్టి ప్రార్థిస్తుండగా అందరం కూడా ఏకీభవిస్తూ ప్రభు నామాన్ని స్తుతిస్తాం. స్తోత్రం తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. వందనాలు, స్థుతులు, స్తోత్రాలు గొప్ప తండ్రి, నీకు వందనాలు. దిగు నాయన మా పైన మీ కృప అయినాడు ప్రభా తండ్రి, ఆయన తొలగిపోలేదు కనుక ప్రభావ మేము బ్రతుకున్నాం. నీకు వందనాలు అయ్యా తండ్రి. ఆయన మమ్మల్ని క్షమించిన రీతిని బట్టి నీకు వందనాలు. మీ రక్తం చేత కడిగి శుద్ధి చేసిన రీతిని బట్టి నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు అయా గొప్ప తండ్రి. నాయన నీకు ఆ సన్నిధిలో ప్రభా తండ్రి నాయన ఇది నాయన కడగబడిన హృదయాలు చుట్టుకుని ప్రార్థనాంశాలను బట్టి మేము వస్తున్నాం. ఇది వరకు చేసిన ప్రార్థనాంశాలను అంగీకరించి ఆమెను పలికి స్తోత్రం, 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 స్తోత్రం. చూపించండి. ప్రాముఖ్యంగా ప్రవర్తన ఆయన మీరు ఎన్నుకొని ఇతర ప్రవక్తగా అయా నడిపించబడుతున్న హోప్రేగాన్ని బట్టి మీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదలుకొని ఇంతవరకు కూడా మీరు కాపాడారు అయ్యా, బలపరిచారు, అభిషేకించారు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దుష్టుడు ఎన్నో సార్లు ప్రయత్నం చేసినప్పుడు ప్రయత్నాలన్నీ అయ్యా మీరు లయపరుస్తూ మీ దాసుని క్షేమం ఇచ్చారు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రవర్తనైనా మీ దాసుడికి ప్రభావ మీరు ఎడరక్కడ పర్యంత వరకు ప్రవర్తన సంపూర్ణమైన ఆరోగ్యం కలుగును గాక, క్షేమం కలుగును గాక, అభిషేకం కలుగును గాక ప్రార్థిస్తున్నాం, కృప కలుగును గాక ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రాలు. ప్రవర్తనైనా మీ దాసుడికి మెండైన దీవెనల చేత నింపమని ప్రార్థిస్తున్నాం. ఆర్థికంగా ప్రభావ దీవించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రాలు. ప్రవర్తనైనా అయ్యే తండ్రి నాయన ఈ పరిచయం జరిగించడానికి ఎంతో ఆర్థికమైన అవసరం ఉంటుంది నాయన, దాని కొరకే ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ఉంది తండ్రి. ఇంకా అనేకంగా ప్రభాతం నాయన అయ్యా నీ పరిచయం జరిగించాల్సి ఉంది నాయన. దానికి ప్రభాతం నాయన మీ దాసునికి ప్రభాతం నాయన మీరు ఆర్థికంగా దీవించమని ప్రార్థిస్తున్నాను. శ్రీమంతుల ప్రభాతం మీ దాసుని ప్రభావం దీవించండి. నీకు వందనాలు. ప్రతి ప్రయాణంలో తోడుగా ఉండండి. నీకు వందనాలు. క్షేమం అనుగ్రహించండి. ఎక్కడ వెళ్ళినా అక్కడ మీ సత్య సువార్తను ప్రభాతం మీ సర్వసత్యాన్ని లేఖన సారాంశమైన బోధన ప్రకటిస్తుండగా అనేక మంది హృదయాలు తెరవబడుగా ప్రార్థిస్తున్నాను. అయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాల ప్రవర్తనైనా మీ దాసుని ప్రవర్తనైనా ప్రేమిషిస్తూ పైన ఉన్న అప్పంత తొలగించబడి ప్రవర్తన సమృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాల ప్రవర్తనైనా మీ దాసుని చేత మీరు బుక్స్ రాయించుకుంటారని చెప్పారు. అయా తెలుగులో రాసుకున్నారు ప్రవర్తన. నీకు వందనాలు. ప్రవర్తనైనా ఇంకా అనేక భాషలు కూడా తర్జుమా అవడం సహాయం చేయండి. ఇంకా ప్రవర్తనైనా అయా ఏ టెక్నాలజీ ద్వారా ప్రవర్తనైనా మీ దాసు నోటి నుంచి వస్తున్న అయా అతని ఆ శ్రేష్టమైన ప్రవర్తన నాయన వాక్కులను ప్రవర్తన ప్రతి ఒక్కరు వినడం సహాయం దయచేయండి. అయ్యా అతను నాయన మరి ఇక్కడ మాట్లాడుతున్నా కానీ అక్కడ ఉన్న వారి భాషలో అది తర్జుమా అవడానికి సహాయం దయచేయండి. వారు వినడానికి సహాయం దయచేయండి. నీకు వందనాలు. ప్రతి ఒక్కరికి విడుబుద్ధిని పుట్టించమని విడుబుద్ధి అయ్యా కాకున్నట్లుగా ప్రభాతం మీ దాసుని ప్రసంగాలు వినకుండా ప్రభాతం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. మన ప్రయత్నాలన్నీ చేస్తున్నాము, మనం లయమైపోవడం కానీ ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు. పరిశుద్ధ ఆత్మదేవానికి వందనాలు. ప్రభాతం అయినా మీ దాసుని ఇంకా మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. లోకమంతా సర్వశక్తితో నింపబడడం కానీ అయ్యా నీకు వందనాలు. స్థితి మీరు ఏదైనా చేయగలరు. నీకు వందనాలు, స్థితులు, స్తోత్రాలు. అయా ప్రవర్తన కొంచెమైన ప్రవర్తన మహావృద్ధి చెందుతుంది కనుక నీకు వందనాలు. అవును తండ్రి, సత్య సంబంధులు కొందరైనప్పుడు ప్రవర్తన అయినా అది విస్తరించి ప్రవర్తన అతన్ని అభివృద్ధి చెందబోతుంది కనుక నీకు వందనాలు. లోకమంతా సర్వసత్యంతో నింపబడబోతుంది కనుక నీకు వందనాలు, స్థితులు, స్తోత్రాలు. ప్రవర్తన అయినా ఇదిగో నాయన ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అయా నిందలు ప్రవర్తన అయినా ఎన్నో అయా కష్టాలు వచ్చినప్పటికీ మీరు దాసుకి ఇంతవరకు కూడా అంటుకట్టబడి అయా ఆ కష్టంలోనే ఆ బాధలోనే ప్రవర్తన నాయన శ్రమలోనే సేవ చేస్తున్న మీ సేవకులందరి కొరకై నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు. వాళ్ళందరూ కూడా దీవించండి. అయా వాళ్ళ చేతులను మీరు బలపరచండి. నీకు వందనాలు. అయా వాళ్ళ ఆర్థికంగా దీవించండి. నీకు వందనాలు. వాళ్ళ కుటుంబాలను దీవించండి. నీకు వందనాలు. అయా ఎలాంటి ఇబ్బందులను తొలగించండి. సంపూర్ణమైన ఆరోగ్యం కలిగే చేయండి. వాళ్ళ కుటుంబాలకు ప్రభావ నీకు వందనాలు. వాళ్ళకి వస్తున్న సంఘాలను మీరు అభివృద్ధి పరచండి. నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు. పరిశుద్ధ ఆత్మదేవ ప్రతి ఒక్క సేవకుడికి ప్రవర్తన సంపూర్ణమైన ఆరోగ్యం కలుగును గాక. అయ్యా ప్రతి ఒక్క సేవకుని ప్రవర్తన నేనైనా ప్రతి ప్రయాణంలో క్షేమం కలుగును గాక ప్రార్థిస్తున్నాను. ప్రతి సేవకుని ప్రభావం మీ ఆత్మ పూర్ణులుగా చేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ప్రతి సేవకుని ప్రవర్తన ప్రతి సేవకుల అయా తన సంఘాలను మీరు అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాల ప్రవర్తన అయా దుష్టుడు ప్రవర్తన ఎంతో ఆటంకపరుస్తున్నప్పటికీ వాడు ఆటంకాలు తొలగించండి. నీకు వందనాలు. అయా తన నాయన మరి నూతనంగా ప్రవర్తన అయినా ఇక్కడ ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాను. అనేక చోట్ల ప్రవర్తన నాయన అయా
సత్య సువార్తను లేఖన సారాంశాన్ని బోధన ప్రకటించినటువంటి దాసులందరికీ అయ్యా తండ్రినైనా మీరే ద్వారా తెరవమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభావ తండ్రినైనా గొప్ప తండ్రి నీకు వందనాలు. బ్రహ్మని శిస్తులో ఉన్న ప్రతి సేవకుని మీరు బలపరచండి. ప్రతి ఒక్కరిని మీరు అభిషేకించి నడిపిస్తామని ఎలాంటి ఇబ్బంది లేకుండా కృప చూపించండి. నీకు వందనాలు. అవునాయన మీ సేవకులందరూ ఎంతో కష్టపడుతూ ఉండగా కష్టానికి ఫలితం అనుగ్రహించే గొప్ప దేవుడు నీకు వందనాలు. మీరు కృప చూపించండి నాయన. నీకు వందనాలు. వాళ్ళ కుటుంబాలలో ప్రభావ తండ్రినైనా ప్రతి ఒక్కరు కూడా సమాధానం కలిగి జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు అయా వారు ప్రభావ తండ్రినైనా మీరు ఇచ్చిన ఆయా సమయంలోనే ప్రభావ తండ్రినైనా ప్రీతికరమైన సేవ జరిపించడానికి సహాయం దయచేయండి. నీకు వందనాలు. స్తోత్రులతో మీరు మెచ్చే దాసులుగా వాళ్ళు ఉండడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. మీరే కృప చూపించండి. నీకు వందనాలు. ప్రతి ఒక్క సేవకులు ప్రతి ఒక్క విశ్వాసం ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి. పేరునే జ్ఞాపకం చేసుకోండి. లోకమంతర సర్వశక్తితో నింపడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు మీ సేవకులందరికీ క్షేమకలను కాక ఎల్లప్పుడూ కృపకలను కాక ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు అయా నీకు వందనాలు. ఆర్థికంగా జీవించబడుతుంది కాక ప్రార్థిస్తున్నాను. అయా నీకు వందనాలు. అయా ఏ టెక్నాలజీ ద్వారా ప్రభుత్వనైనా గొప్ప కార్యాలు ప్రభుత్వనైనా ఇదిగోనైనా ఇక్కడ మీ దాసుడు తెలుగులో మాట్లాడుతున్నాగా అక్కడ అనేక భాషలకు తర్జుమా ఇంకా బుక్స్ కూడా ప్రభుత్వనైనా ఇతర భాషలో కూడా తర్జుమా అవడానికి సహాయం దయచండి. అనేక మంది చదువులకు సహాయం దయచండి. దానికి కావాల్సిన అయా ప్రింటింగ్ మిషన్ కూడా అనుగ్రహించండి. ఆర్థికంగా దీవించమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు ప్రభు చూపించండి. మీకు వందనాలు. మీరు దయపాలించమని ప్రార్థిస్తున్నాము. తండ్రి ఆయనకి వందనాలు. ప్రార్థనాంశాలను అంగీకరించామని నమ్ముతూ ఉన్నాం. మీకు వందనాలు. వీటన్ని కూడా అయ్యా మీరు జరిగిస్తున్నారు. ఇప్పటికే మా ప్రార్థనాంశాలను అంగీకరించి జరిగిస్తున్నారు. అనేకంగా ప్రభావం విస్తరిస్తుంది కానీ మాకు కనబడలేకపోయినప్పటికీ ప్రభావం అయినా అది జరుగుతుంది కనుక నీకు వందనాలు. స్తోత్రాల ప్రభావం అయినా గొప్ప తండ్రి ఒక దినాన ప్రభావం మేము చూడబోతున్నాము. ఆ గొప్ప కార్యాలు మేము చూడబోతున్నాం కనుక నీకు వందనాలు. స్తోత్రాలు చెల్లించుకుంటే ఇంకా మనం మర్చిపోతే క్షమించి అయా ప్రభావం అయినా మీరే వాటిని అంగీకరించినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తాం. యేసు పరిశుద్ధ నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. విరిగి నలిగిన నా హృదయామే నీకే సింహాసనం. విరిగి నలిగిన నా హృదయామే నీకే సింహాసనం. శ్రీమంతుడానా షాలేము రాజా, శ్రీమంతుడానా షాలేము రాజా, బ్రతికెద నీ కోసమే, చావైనా లాభమే, బ్రతికెద నీ కోసమే, చావైనా లాభమే. యేసయ్యా 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 యేసయ్యా. ఎవరు నీ ప్రేమ నాకిడ చూపగలరు, ఎవరు నీ ప్రేమ నాకిడ చూపగలరు. నా దేవా నా దేవా నా దేవా నా దేవా, నిన్ను విడచి నీ ప్రేమ మరచి, నిన్ను విడచి తీరము చేరని ఘోర సుడి గాలిలో దారి తీరము చేరని ఘోర సుడి గాలిలో నాయకుడా నా ఆర్తధ్వని విని, నాయకుడా నా ఆర్తధ్వని విని, నవను నడిపించినావే, తీరము చూపించినావే, నవను తీరము చూపించినావే.
నేనెటు పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిడ చూపగలరు, ఎవరు నీ ప్రేమ నాకిడ చూపగలరు, నా దేవా నా దేవా నా దేవా శ్రమల పాలైతే సొమ్మసిల్లితి, సిలువకు నే చేరితి, శ్రమల పాలైతే సొమ్మసిల్లితి, సిలువకు నే చేరితి, శ్రీకరుడా నా సిలువను మోసి, శ్రీకరుడా ఆధరణే చూపినావే, నూతన బలమిచ్చినావే, ఆధరణే చూపినావే, నూతన బలమిచ్చినావే, దయ్యపు శక్తులను యేసు నామములో గద్దిస్తున్నాం ప్రభువా, చీకటి అంధకార లోకములు యేసు నామములో గద్దిస్తున్నాం. మీ ఆత్మ వర్షములు మా మీద కుమ్మరించండి, పరలోకపు వరముల చేత మమ్మల్ని నింపండి దేవా, నీకు స్తోత్రం. నా దేవా నా దేవా స్తోత్రములు తండ్రి, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామను వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మీ పాదముల చెంతకు చేరి మీ కృపను ఆశ్రయించి దైవమా మీ నామాన్ని స్తుతించి ఆరాధించి మా విన్నపములు మీకు తెలియజేయటకు ఇచ్చినటువంటి భాగ్యం కొరకై నీకు స్తోత్రాలు. నువ్వు ప్రార్థనలు ఆలకించే దేవుడు, మా ప్రతి ప్రేయర్ పాయింట్ను ప్రైజింగ్ పాయింట్గా మార్చినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల దేవా దిగిరండి, మరొకసారి మా దేశమును మీరు చూస్తున్న దేవుడు, మా దేశంలో జరుగుతున్నటువంటి మతోన్మాద రాజకీయాలు మీ కంటికి మరుగైనవి కావు దేవా. మరి నీ యొక్క సంఘానికి విరోధమైనటువంటి చీకటి చట్టాలను స్థాపిస్తూ ఉన్నటువంటి ప్రభుత్వాలను మీరు కుప్పగూల్చండి. రాజులను సైతము నా తండ్రి మీరు గడ్డి తినే రీతిగా చేసినటువంటి దేవుడు, నీ ప్రజల నెమ్మదికై రజాజ్ఞ మార్చిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రం. ప్రపంచ చక్రవర్తులనే గజగలదాల్చినటువంటి గొప్ప శక్తివంతుడు మేము నమ్ముతున్నాం. 4 ప్రపంచ సామ్రాజ్యాలను మీ గుప్పిట్లో పెట్టుకొని నడిపించినటువంటి చక్రవర్తి నీకు వందనాలు. మా దేశంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా మీ ఆధీనంలోనికి వచ్చును కాక. పరిశుద్ధాత్మదేవా, మీ సంఘానికి విరోధంగా రూపించబడుతున్న సకల ఆయుధములను యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం అయ్యా. మా రాజకీయ వ్యవస్థను మీరు మార్చండి, ప్రభుత్వాన్ని మీరు మార్చండి. మీ చిత్తమైతే ఇండియా ప్రజాబంధు పార్టీని ప్రభువా దేశంలో అధికారంలో మీరు తీసుకురమ్మని మేము ప్రార్థన చేస్తాం. నీకు సాధ్యం. ఒకప్పుడు నా ప్రభావ ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఏవి కూడా అడ్రస్ ఉన్న పార్టీలు కావు
అయా మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు, కథ మొత్తం మీరు మార్చగలుగుతారని మేము నమ్ముచున్నాం. దిగిరండి ఇండియా ప్రజాబంధు పార్టీని మీరు లేవనెత్తండి, మీ దాస్తుని హస్తాన్ని బలపరచండి. దేశంలో న్యాయంగా ఆలోచించేవాళ్ళు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క భావజాలం కలిగినటువంటి వారు, కాన్సీరామ్ గారి యొక్క భావజాలం కలిగిన వారు, మహాత్మా జ్యోతిరావు పూలే నాదు యొక్క ఆ యొక్క మహానుభావుని యొక్క భావజాలం కలిగినటువంటి వారు, సావిత్రిబాయి యొక్క భావజాలం కలిగినటువంటి వారు, ఎంతమంది అయితే నా తండ్రి మా దేశం కొరకు కష్టపడి ప్రాణాలు త్యాగం చేసినారు, వెనుకబడినటువంటి జాతుల గురించి ఎంతమంది అయితే అయా ఉద్యమాలు చేపట్టి చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నాలు చేసినారో వారందరి ఆశీర్వాదం నా తండ్రి ఇండియా ప్రజాబంధు పార్టీ మీద ఉంటున్నట్టుగా మీరు కృప చూపించండి. ఆ భావజాలం కలిగిన వారందరూ కూడా ఇండియా ప్రజాబంధు పార్టీతో చేతులు కలపడానికి మీరు కృప చూపించండి. ప్రపంచంలో మంచి అయా ఒక సాక్షిగా ఈరోజు ఇండియా ప్రజాబంధు పార్టీ మీరు లేవతో సమర్థుడు నీకు స్తోత్రం. దేశంలో ఉన్నటువంటి అయా మంచి అయా పొలిటీషియన్స్ అందరూ కూడా ఇండియా ప్రజాబంధు పార్టీలోకి వచ్చినట్లుగా మీరు కృప చూపించండి. ద్వారాలు తెరవండి తండ్రి, నీకు స్తోత్రాలు. అయా ఇది మరి ప్రజా సంక్షేమాన్ని కాంక్షించేటటువంటి పార్టీ అని అందరూ గ్రహించటకు వారి యొక్క ఆర్థిక సహాయం, అదే రీతిగా వారి యొక్క మారల్ సపోర్ట్ అన్నీ అనుగ్రహించినట్లుగా మీరు కృప చూపించండి. జ్ఞానవంతులందరినీ మీరు పోగు చేయండి అయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దైవమా రాబోతున్నటువంటి స్థానిక ఎన్నికల్లో కూడా ఇండియా ప్రజాబంధు పార్టీ సభ్యులు వాళ్ళు బరిలో నిల్చుటకు మీరు కృప చూపించండి. మీ ఆత్మకార్యం జరిగించమని మేము వేడుకొని ఉన్నాం. మీకు స్తోత్రాలు. అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవ మరి ఇంకెన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఆర్ఎంపీ దేశవ్యాప్తంగా పనిచేస్తూ ఉంది, మీరు కృప చూపించండి. రాష్ట్రీయ మసీహ పరిషత్ని మీరు ఆశీర్వదించండి. క్రైస్తవులకు వారి యొక్క హక్కులు తెలుగుతారు, హక్కుల నిమిత్తం రాజ్యాంగ చట్టబద్ధంగా పోరాటకు జ్ఞానం మీరు దయచేయండి. అవుట్రీచ్ పరిచర్య ద్వారా అనేక స్థలాల్లోనికి, అనేక రాష్ట్రాల్లోనికి, అనేక దేశాల్లోనికి వెళ్తున్నటువంటి మీ దాసులను జ్ఞాపకం చేసుకునండి, అభిషేకించండి అయ్యా. వారికి కావాల్సినటువంటి ఆర్థిక సమృద్ధిని మీరు దయచండి, ఆరోగ్యం దయచండి. అనేక మంది నా ప్రభావ మారుమూల ప్రాంతాల్లో సేవ చేస్తున్న సేవకులు ఉన్నారు అయా, ఏజెన్సీ ప్రాంతాల్లో సేవ చేస్తున్న సేవకులు ఉన్నారు. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని మేము వేడుకుంటున్నాం. మీరే కృప చూపించండి అయా. అదే రీతిగా ఇంకా ఎందరో మాకు ప్రార్థన విజ్ఞాపనలు కోరుకున్నారు, వారిని మీరు జ్ఞాపకం చేసుకురండి. రవేనని మీరు జ్ఞాపకం చేసుకురండి. ప్రభావాన్ని దాసుని ముట్టండి, బాగు చేయండి. అదే యశ్వరాజ్ పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకుని దాసుని మంచి ఆరోగ్యం దయచండి. తన ద్వారా మీరు జరుగుతున్న పరిచర్య కొరకాయ నీకు స్తోత్రం. ఐజాగ్ రాజుపేట నీకు వందనాలు. మీ దాసుని ద్వారా మీరు జరిగిస్తున్నటువంటి పరిచర్య, అదే రీతిగా నా తండ్రి సంగీత పరిచర్యను బట్టి కూడా నీకు స్తోత్రాలు. ఇంకా నూతన తలాంతులు దయచేయండి అయా. మరి వారి కుటుంబంలో దుష్టుడు జరిగిస్తున్నటువంటి దాడులను యేసుక్రీస్తునామములో గద్దిస్తూ బంధిస్తున్నా మీ యొక్క క్షేమం ఆ కుటుంబానికి మీరు దయచేయండి. స్తోత్రాలు. ప్రార్థనలోకి ఇస్తున్న బిడ్డలు శేషరావణను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం, వారి బిడ్డల్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, మీ చిత్తానుసారమైన కుటుంబముగా ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి మీ పరిచర్యార్థం ఇదివరకు అనేక రీతిలో మీరు వాడుకున్నారు. ఇంకా ముందున్న శేష జీవితంలో కూడా అద్భుతంగా మీరు వాడుకున్నారు. వారి బిడ్డలు మీరు అభిషేకించండి. నవీందరిని జ్ఞాపకం చేసుకుని, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని, వారి అక్క పెద్ద అక్కని జ్ఞాపకం చేసుకుని ప్రభావానికి స్తోత్రం. బిడ్డ గర్భఫలం దయచ్చు. సత్య సంబంధులు ఎందరైతే ఇంకా గర్భఫలాలు లేకుండా బాధపడుతున్నారో వారందరినీ మీరు ఆశీర్వదించండి. గర్భఫలము లేని వారికి గర్భఫలాలు దయచేయండి. వివాహాలు కాకుండా సంవత్సరాల తరబడి నా ప్రభావ వెయిట్ చేస్తున్న వారిని దర్శించండి అయా. వారికి వివాహాలు ఉన్నట్లుగా మీరు కృప చూపించి, చదువులో ఉన్నతమైనటువంటి స్థానాలు మా యొక్క సత్య సంబంధులు అందరూ అధిరోహించినట్లుగా మీరు కృప చూపించి, దైవమా మరి జాబ్స్ నిమిత్తం ప్రయత్నం చేస్తున్న బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం. వారందరికీ మంచి ఉద్యోగాలు లభించడానికి మీరు సహాయం చేయండి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం. వారికి మంచి ఆర్థిక సమృద్ధి దయచు. దైవమా నీకు స్తోత్రాలు. కుటుంబ కలహాల చేత బాధపడుతున్నటువంటి కుటుంబాలను మీరు దర్శించండి. ఆ చీకటి సామ్రాజ్యమును వేస్తున్నాములు గద్దిస్తున్నాం. ప్రతి కుటుంబానికి నెమ్మది, శాంతి, సమాధానం కలుగును గాక అయా. మీరే ప్రతి కుటుంబంలో ఆ గృహ యజమానుడుగా మీరు ఉండండి తండ్రి, నీకు స్తోత్రాలు చూస్తున్నాం. మరొకసారి దైవమా మా సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకునండి. మరి సుభద్రాంటిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డకు అనారోగ్యంతో ఉన్నది ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి. దేవానికి తన మీద పనిచేస్తున్న సకల విధమైనటువంటి మంత్రపు దాడులను, చీకటి అంధకార దయ్యపు శక్తుల దాడులను యేసు నామంలో గద్దిస్తున్నాం. పరిశుద్ధాత్మ విడుదల దయచేయండి. స్తోత్రాలు చూస్తున్నాం. కృప చూపించండి తండ్రి. మరొకసారి మాకు ఇచ్చిన ప్రతి కుటుంబాన్ని అయా, మాకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఆర్థిక సహాయం అందిస్తున్న బిడ్డలందరినీ, పరిచర్యకు సహకరిస్తున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. దశంభావాలు ఇస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. వారిని కష్టార్జితంలో తీసుకొస్తున్న ప్రతి కానుకని మీరు ఆశీర్వదించండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మరొకసారి అయా, ఇదిగో ఈ కుటుంబ యజమానులు ఎలీషాను బట్టి, అదే రీతిగా మోహన్ రావుని బట్టి, కాంతారావుని బట్టి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ కుటుంబాలను కూడా మీరు దర్శించండి.
మంచి ఆరోగ్యం, ఆశీర్వాదం దయచండి. సత్యమంద కుటుంబాలను మీరు ప్రతిష్ఠించండి. దాసులను కూడా జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాన్ని కూడా అయా మీరు ఆశీర్వదించండి. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దయగల దేవా, మరి ముందున్నటువంటి కొద్దిపాటి సమయములు మీ వాక్కును విడుదల చేయండి. నీకు సాధ్యం పరిశుద్ధాత్మ. నీ వాక్యం వెళ్ళడగుడితో వెలుగు కలిగాను. అవి తెలివి లేని వారికి తెలివిని పుట్టించుచూ సెలవిస్తూ వచ్చాను. మీ వాక్యం వివరించండి, మా లోటును సవరించి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొని మనం ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నిర్గమ కాండములో నుంచి ఒక చిన్న మాట మనము చదువుకుందాం. దేవునికి స్తోత్రం. నిర్గమకాండము దయచేసి 23వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో త్రోవలో నేను కాపాడి నేను సిద్ధపరిచినటువంటి చోటునకు నేను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచూ ఉన్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామం ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాట జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసినలా నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినై ఎదును. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింప చేయునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన లేఖన పరిశుద్ధ భాగంలో యేసు ప్రభుల వారికి ఉన్నటువంటి ఒక లక్షణమును గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభుల వారు మీకు తోడుగా రాబోచున్నాడు. మోషే, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నువ్వు నడిపిస్తున్న జనాంగాన్ని కాపాడి నేను సిద్ధపరిచినటువంటి ఆ స్థలములోనికి మిమ్మల్ని రప్పించుటకు మీకు అది తెలిసిన మార్గము కాదు కదా, తెలియని మార్గం. విశ్వాసం చేత మీరు వెళ్తున్నారు. మార్గదర్శకుడుగా, మార్గము చూపించేటటువంటి వ్యక్తిగా ఒక దూతను పంపుతున్నాను. ఆ దూత 2 ఉపయోగించినాడు. పగలు మేఘస్తంభమును, రాత్రి అగ్నిస్తంభముగా ఆనాటి పితరులకు తోడుగా ఉండి నడిపించినాడు. దేవుణ్ణి బిడలారా, ఆయన సన్నిధిలో మీరు జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. దేవునికి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎక్కువగా కోపాన్ని తెప్పించినటువంటి పాపము ఏదైనా ఉందా అంటే అది వ్యభిచారం కాదు. ఎక్కువ కోపాన్ని తెప్పించినటువంటి పాపము నరహత్య కాదు, దొంగతనాలు కావు. ఎక్కువ కోపం తెప్పించినటువంటి పాపము విగ్రహారాధన కాదు. దేవుడు కయ్యూను విషయంలో కోపపడ్డాడు. వాట్ ఈస్ ద రీజన్? కయ్యూను జీవితంలో ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి ఏ పాపము లేదు, విచారం లేదు, దొంగతనం లేదు, ఏది లేదు. అప్పటిదాకా వాడు చాలా మంచివాడు. కానీ వానికి ఉన్నటువంటి ఒకే ఒక కారణం, ఒక పాపం ఏంటంటే దేవుని మాట వినే లక్షణం లేదు. దేవుడేమో తన సన్నిధికి రక్తము చేత పట్టుకుని రమ్మని చెప్పినాడు. వీడేమో వాడి యొక్క పంట పొలంలో మరి కూరగాయలను వాడు పండించినటువంటి ఆ యొక్క మరి పండించినటువంటి అన్ని కూరగాయలు వాడు ఏం పండిస్తే అవి ఎంత తీసుకొని దేవుని సన్నిధికి వచ్చినాడు. దేవునికి వాని యొక్క అర్పణ నచ్చలేదు. దేవుడు కయ్యూను అర్పణ నిర్లక్ష్య పెట్టెను, తృణీకరించనని మనం చూస్తాం. కారణం ఏమిటంటే అక్కడ వాడు తీసుకొచ్చినటువంటి అర్పణ అనేది ముఖ్యం కాదు, వాడు మాట వినే లక్షణం లేదు, అది ముఖ్యం. మాట వినే లక్షణం లేకుండా మనము దేవునికి ఎన్ని కానుకలు ఇచ్చినా లేకపోతే ఎన్ని దేవుని కొరకు కార్యక్రమాలు చేసినా అవి లాభము లేదు. దేవుని సన్నిధానంలో గమనించాల్సిన విషయం ఏంటంటే దేవునికి కోపం పుట్టించేటటువంటి ఒక భయంకరమైనటువంటి పాపము బైబిల్ గ్రంథంలో ఏదైనా ఉందా అంటే అది మాట వినకపోవడం. మనందరికీ తెలుసు. 1 సమూయేలు 15:22 ఏమంటాడు? సమూయేలు ఒకడు దహన బలులు అర్పించడం వలన యెహోవా సంతోషించిన ఆలోచించుము, ఆయనకు నైవేద్యములు అర్పించడం ఇష్టం లేదు, దహన బలులు కాదానికి ఇష్టమైన మాట వినుటనే దేవునికి ఇష్టమైన బలి.
ఏ బలిని దేవుడు కోరుకున్నాడో అది మన జీవితంలో అది చాలా కష్టం. అది నేను చెప్పే విషయం ఏంటంటే ఆదాము ద్వారా మానవ జాతికి వచ్చినటువంటి ఒక లక్షణం ఏమిటంటే తిరుగుబాటు చేయడం. ఆదాము అనేటటువంటి మూల పురుషుడైనటువంటి మన పితరుడు తిరుగుబాటు చేసినటువంటి చరిత్ర గలవాడు, అవిధేయుడు ఆయన. అది మనలో బాగా పుణికిపుచ్చుకొని మన రక్తములో, మన నరాల్లో, ఎముకల్లో, మన బై బర్త్ మనకు అది వచ్చింది. మనం పెద్ద పెద్ద పాపాలు చేయం, కానీ మాట వినే లక్షణం మనకు లేదు. యేసుప్రభు అందుకే అంటాడు, ఏమంటాడు తెలుసా? నా మాట వినువాడు నా తండ్రి చిత్తము జరిగించేవాడు. మీరు ఒకవేళ నన్ను ప్రేమించినట్లయితే మీరు నా మాట విందురు, నా ఆజ్ఞల్ని మీరు గైకొంటారు. బైబిల్ అంతట్లో దేవుడు ఆశపడ్డది ఏంటంటే వీరు నా మాట వినాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించాలి, మనతో పాటు దేవుని యొక్క సన్నిధి తోడుగా వస్తూ ఉన్నది. ఆయన మాట మనం ప్రతి అడుగులో వినగలుగుచున్నామా అనేటటువంటిది ఒక ప్రశ్న. ఎక్కడున్నాడు దేవుడు? మన ప్రక్కలో ఉన్నాడు. ఆయన అంతర్యామిగా, ఆయన అదృశ్య రూపిగా మన ప్రక్కలో నడుస్తూ ఉన్నాడు. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచినటువంటి చోటునకు రప్పించుటకు ముందుగా ఒక దూతను మీకు పంపుతున్నానని పాత నిబంధనలు దేవుడు వాగ్దానం చేసిన. కొత్త నిబంధనలు పౌలు అంటాడు, ప్రభు నా ప్రక్క నిలిచి, గాడ్ యాజ్ బిసైడ్ మీ ఇన్ ఎవ్రీ టైం. నా ప్రక్కలో ప్రతి క్షణము యేసయ్య ఉన్నాడు. ఆయన మాట మనం జాగ్రత్తగా వినగలుగుచున్నామా? మనం గమనించాలి దేవుని బిడ్డలారా. మనల్ని ఇద్దరు వెంబడిస్తారు. మనల్ని ఇద్దరు కనిపించకుండా వెంబడించే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకటి యేసుప్రభు వెంబడిస్తాడు, రెండవడు సాతాను కూడా వెంబడిస్తాడు. నన్ను వెంబడించు సైతాను, నన్ను బేదారించు సైతాను, ధునుమాడేది నీ రక్తమే, దాహించేది నీ రక్తమే. ఏంటంటే ఎవరు వెంబడిస్తున్నారు ఇక్కడ? నన్ను వెంబడించు సైతాను. మనం అనుకుంటాం మన వెనకాల వాడు ఉంటాడు, ఎప్పుడుకుంటాడు. ఒక పక్క సాతాను, ఒక పక్క దేవుడు, ఇద్దరు ఉంటారు. అయితే మన ఆత్మ జీవితంలో మనము ఉన్నతమైన కొండ మీదకి ఎక్కాలన్నా, ప్రార్థనలో ఉన్నతమైన కొండ మీదకి ఎక్కాలన్నా, అభిషేకంలో ఉన్నతమైన కొండ మీదకి ఎక్కాలన్నా, పరిశుద్ధతలో ఉన్నతమైన కొండ మీదకి ఎక్కాలన్నా ఎవరి మాట వింటున్నామనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ప్రతిరోజు మనకిద్దరు కూడా మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇటు యేసయ్య మాటలు చెప్తూ ఉంటాడు, నా కుమారుడా నువ్వు ఈ పని చెయ్యి, పని చెయ్యి, పని చేయకూడదు, పని చెయ్యి, పని చేయకూడదు అంటాడు. ఏది చెయ్యాలనో ఏది చేయకూడదో మనకు ఆయన ముందుండి నడిపించేవాడు, తెలియజేసేవాడు. మనం ఆయన స్వరం వినడానికంటే ఎక్కువగా సాతాను స్వరం మనకు త్వరగా వినబడుతుంది. ఎందుకు వినబడుతుంది అంటే ఆదాము సాతాను స్వరానికి లోబడ్డాడు కాబట్టి. దేవుని స్వరము 100 సంవత్సరాలు ఆయన విన్నాడు, కానీ దేవుని స్వరానికి లోబడే మనసు లేదు. ఒక్కరోజు వచ్చినటువంటి సాతాను స్వరాన్ని ఆదాము అవ్వలు విన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము గమనించాలి ఏంటంటే మనతో పాటు దుష్టుడు కూడా ఉన్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే జాగ్రత్త పడతాం. వాని మాట వినకుండా, వాడు ఎప్పుడు మనకి ఏదైనా చూడలేదని చెప్తుంటే వాడిని వెంటనే గద్దించగలగాలి. చీపో దుర్మార్గుడు అని వాడిని వెళ్ళగొట్టగలగాలి. వారి మాట మనం స్వీకరించకూడదు. ఇది భక్తి జీవితంలో చేయాల్సినటువంటి ఉన్నతమైన సాధన. చాలామందికి భక్తి జీవితం అంటే తెలియదు, ఎట్లా సాధన చేయాలో తెలియదు. అనుదినం మన మనస్సు మీద ఈ 2 రకాల ఫోర్సెస్ పనిచేస్తూ ఉంటాయి. 2 రకాల ఏంటండి ప్రెషర్ పనిచేస్తూ ఉంటుంది. చాలామంది సాతాను ప్రెషరు బలంగా పడ్డప్పుడే వారు కొన్ని చేయరాని కార్యాలు చేస్తారు. ఎట్లా చేస్తారు బ్రదర్? మళ్ళీ వాడి ఇంటికి వెళ్ళి ఆ ప్రెషర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అనుకుంటాడు, అయ్యో అలాగూ చేయకపోతే బాగుండే కదా, అలాగూ మాట్లాడకపోతే బాగుండే కదా, అలాగూ నేను ప్రవర్తించకపోతే బాగుండే కదా అని అనుకున్న వాళ్ళు కోకొల్లలు. ఎందుకు? వాడు ఆ సమయానికి వీళ్ళలో కోపాన్ని పెంచడము, ఆ సమయానికి ఉద్రేకాన్ని పెంచడము, ఆ సహాయానికి వీడి సహనం నశించిపోయేట్లా చేయడము, బలంగా దాడి సాతాను చేసినప్పుడు వాని మాట విని మన జీవితంలో తిరుగుబాటు చేస్తాం. కాని మాటలు పలుకుతాం, కాని కార్యాలు చేస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు రప్పించుటకు నా సన్నిధి, నా దూత నీకు తోడుగా వస్తున్నాడు. ఆ దూతకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, మనకు తోడుగా ఉన్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క కుమారునికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, ఆయన మాట వింటేనే మనకు తోడుకుంటాడు.
ఆయన మాట వినకపోతే ఆయన మనకు తోడుగా ఉండేవాడే కాదు. ఆయన వెళ్ళిపోతాడు కొంత దూరం. అరే వాడు నా మాట వింటలేడు, వాడు పక్కన. ఇప్పుడు మనమే లోకంలో ఉన్నామండి. ఎవరైనా మన మాట వినలేడు మనతో మనం స్నేహం చేస్తామా? మాట విన్నోడే దరిద్రుడు, వాడు మనకి ఎంత దూరం ఉంటే అంత మంచిది అనుకుంటాం. ఎవరైనా అంతే. నేను అవతల వ్యక్తి ద్వారా ఏం ఆశిస్తున్నానో అవతల వ్యక్తి నా ద్వారా అదే ఆశిస్తాడు. ఒక మనిషిగా మనమే మన మాట వినని వ్యక్తులతో మనము ఎక్కువ కాలం ముందుకు సాగలేము. ఇప్పుడు యేసయ్య ఉన్నాడు, ఆయన అనుకుంటాడు. ఆయన ఇంకోటి ఏంటంటే అక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, యేసయ్య మాట మనం వినకుండా ఉండడం ఒక ఎత్తు అయితే, సాతాను మాట వింటున్నాం, ఆ పక్కలో ఉన్నటువంటి ఆయనకి ఎట్లుంటుంది ఏంటంటే, ఒక స్త్రీ తన భర్త మాట వినకుండా పొరుగింటోని మాట విన్నదనుకో, అరే నా మాట వినకపోయినా పర్వాలేదండి, కానీ వాని మాట ఎందుకు వింటుంది? అక్కడ చాలా పెద్ద సమస్య వస్తుంది. కనుక సాతాను మాట వినకుండా జాగ్రత్త పడదాం. యేసయ్య మాటకి లోబడేటటువంటి మనస్సు, జ్ఞానము దేవుని సన్నిధిలో అడుగుదాం. దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచేయండి కాక. స్తోత్రం తండ్రి, విత్తబడ్డ వాక్యాన్ని ఫలింపచేయండి. నీ మాట వినేటటువంటి జ్ఞానం మాకు దయచేయండి. దుష్టుని యొక్క స్వరం మేము వినకుండా వాడిని వేస్తున్నాం, అలా గద్దిస్తున్నాం. వాడి స్వరం మాకు వినబడకుండా గాక. మీ ఆత్మచేత మీ సన్నిధి మాకు అనుగ్రహించి నడిపించు. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. ఆమేన్.